హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? నేను మీ సాటి మహిళ. నేను చాలా బాగున్నానండి. లాంగ్ వీడియోలు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది, గ్యాప్ పడుతుంది. ఎందుకంటే మా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగాలేక దానివల్ల నేను సఫర్ అవుతా లాంగ్ వీడియోలు చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ నేను చెప్పాలనుకుంటా ఉండేది ఏమిటంటే, చాలామంది వీడియోస్ చూస్తున్నాను, చాలామంది రీల్స్ కూడా చూస్తున్నాను నేను. కానీ అర్థం కాని విషయం ఏమంటే, మనము మన ఇంట్లో ఆడపిల్లని బయట వాళ్ళు చూస్తే, బయట వాళ్ళు హేళన చేస్తే, బయట వాళ్ళు న్యూసెన్స్ చేస్తే ఎంత బాధగా ఫీల్ అవుతామో, అవతల ఇంటి వాళ్ళు ఆడబిడ్డను అలాగే మనం చేసినామంటే అలాగే ఉంటుంది కదా. చాలామంది ఆడవాళ్ళు, నేను అందులో ఉన్నాను, రీల్ చేస్తున్నాము, వీడియో చేస్తున్నాము యూట్యూబ్ ద్వారా, ఏదో దానివల్ల యూస్ వస్తుంది, డబ్బులు వస్తాయి, ఇంకా మనకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అవతల వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అవతల వాళ్ళకు కూడా అని చెప్పి మనం ఏదో చేస్తున్నాం. కానీ అసలు విషయం ఏమంటే, కుంభమేళ మోనాలిసా అమ్మాయి పేరు మోనాలిసో ఇంకేదన్నా పేరో తెలియదు. ఆ అమ్మాయిని ఎంత వైరల్ చేస్తున్నారంటే అంత వైరల్ చేస్తున్నారు. అసలు విషయం ఏమంటే, ఆ అమ్మాయి ఆ కుంభమేళానికి పోయిన వాళ్ళు, ఈ మీడియా వాళ్ళు కావచ్చు, ఛానల్ వాళ్ళు కావచ్చు, ఫోటో తీసుకునే స్టూడియో వాళ్ళు కావచ్చు, ఎవరో ఒకరు ఆ అమ్మాయిని చూసి వైరల్ చేశారు. దానివల్ల ఛానల్ ఏది ఓపెన్ చేసినా అమ్మాయి గురించే వస్తూ ఉంది. అక్కడ వరకు అయితే సరిపోయండి. కానీ మనం ఆడవాళ్ళం కదా, మన ఇంట్లోనూ ఆడపిల్లలు ఉంటారు కదా. ఎందుకని మన యూస్ కోసము, రీల్స్ కోసము ఆ అమ్మాయిని తెచ్చి రీల్స్లలో పెడుతున్నారో అర్థం కావట్లేదు. మనసుకు కొంచెం బాధ అనిపించి ఇది మీతో పంచుకుందామని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి మీరే. మీ ఇంట్లో అమ్మాయి, అవునండి, మనమైతే మన ఇంట్లో మన భర్త కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మన ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ ద్వారా మనం వీడియో ముందుకు వస్తున్నాము, టీవీలలో కనిపిస్తున్నాం, యూట్యూబ్లో కనిపిస్తున్నాం. ఇంకొకరిని తెచ్చి ఎందుకండి పెట్టాలా? ఆ అమ్మాయికి భవిష్యత్తు ఉంది కదా. ఇప్పటికే చాలా వరకు ఆ అమ్మాయి అవమానంతో, స్టార్టింగ్లో అమ్మాయి కూడా ఏదో అనుకుంటుంది మనం ఒక సెలబ్రిటీ ఏమో అనేసి, చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. మన ఆడవాళ్ళం కూడా ఎందుకు అవమానించాలా? నాకు అనిపిస్తూ ఉంది, అమ్మాయిని అవమానిస్తున్నాము, మన ఆడజాతిని అవమానిస్తున్నామని అనిపించింది. మనసులో దాచుకోకుండా మీ అందరితో పంచుకోవడానికి ఈ వీడియో చేశాను. అంతేగాని ఎవరినన్నా కించపరచాలి, ఎవరినన్నా ఎత్తి చూపాలనే ఆలోచన అయితే నాకు లేదు. ఒకసారి మీరే ఆలోచించండి. పక్క ఊర్లో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఏదన్నా ఒక చెడు జరిగితే ఆడబిడ్డ మీద మనం ఎలా స్పందిస్తాము? అలాంటిది ఆ అమ్మాయి ఒక సెలబ్రిటీ అయ్యిందా లేదనేది మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది యూసేనా, రీల్స్లలో మనం చూపించాల్సిందేనా? ఎందుకండి ఇంకొకరిని తెచ్చిపెట్టాలా? మీరు డ్యాన్స్లు వేయండి, వీడియోస్ వేయండి, పాటలు పాడండి, మీ ఒరిజినాలిటీ మీరు చూపించుకోండి. అంతే. ఎందుకండి ఇంకొక ఇంటి ఆడబిడ్డ, ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఆడబిడ్డను కన్ని తల్లికి, అయ్యో మీడియా వాళ్ళే కాకుండా నా బిడ్డని ఇలా అమ్మలక్కలు కూడా ఇలా అవమానపరుస్తున్నారని ఆలోచించుదా? ఎందుకో చాలా బాధేస్తుందండి, కష్టంగా అనిపించింది. సెకండ్ ఆలోచించకుండా ఈ వీడియో మీ ముందుకు తేవాలనుకున్నాను, వీడియో చేసి పెట్టాలనుకున్నా. ఇప్పటి వరకు చూడండి, నా ఓన్ కంటెంట్, నా ఫేస్ మీకు కనిపించి చాలా రోజులైంది నేను వీడియోస్ పెట్టి. నేను ఏదైనా వీడియో పెడుతున్నానంటే అందులో నిజం ఉండాల. చాలామంది వ్యూస్ కోసం, డబ్బు కోసమే చేస్తున్నారు కావచ్చు. నాకు కూడా డబ్బు అవసరము. ఎందుకంటే నేనేమి చెప్పాను కదా, నా ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా నేను వీడియోస్ చేయలేకపోతున్నానా. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక నిజం ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే. ఏమో ఈ అమ్మాయిలో నాకేమన్నా నేనే కనిపిస్తున్నానేమో, నా అక్కల చెల్లెళ్ళు కనిపిస్తున్నారేమో, నాకు ఇంత బాధ వచ్చింది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. దయచేసి ఎదుటి వాళ్ళ ఆడపిల్లల్ని ఎత్తి మన రీల్స్లో పెట్టి, మన ఛానల్లో పెట్టుకొని వాళ్ళని మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించద్దండి అని చెప్పాలనుకున్నాను. అందరికీ నేను ఇదే ఇన్ఫామ్ చేయాలని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం. ఇందులో ఏమన్నా చిన్న ఎవరినన్నా నేను
దెబ్బతీసేలాగా నొప్పిపరిచేలాగా మాట్లాడుంటే దయచేసి నన్ను క్షమించండి. అంతేనండి. బాయ్.